వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. లోక్సభ ఎన్నికల ముందు దేశమంతా ముస్లిం రిజర్వేషన్లపై చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ ఎస్సీ ఎస్టీ ఓబీసీల రిజర్వేషన్లు లాక్కొని ముస్లింలకు ఇస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్లో ముస్లింలకు అమలవుతున్న రిజర్వేషన్లను ఉదాహరణగా చూపారు. మోదీ చెప్పినట్టుగానే ఆంధ్ర తెలంగాణలో ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్లను తీసేసుకొని ముస్లింలకు ఇచ్చారా? అసలేం జరిగింది? రాజ్యాంగం రాసినప్పుడు మతపరమైన రిజర్వేషన్లను వ్యతిరేకించి ఎస్సీ ఎస్టీ బీసీల హక్కులు కాపాడారు. కానీ మన్మోహన్ సింగ్ మాత్రం ఈ దేశపు వనరుల మీద ముస్లింలకే మొదటి హక్కు ఉందని చెప్పారు. 2004లో ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్ తగ్గించి ముస్లింలకు ఇచ్చారు. ఇది పైలట్ ప్రాజెక్టుగా కూడా అమలు చేశారు. ఆ తర్వాత దేశమంతా ఇవ్వాలనుకున్నారు. కానీ 2004, 2010లో ఏపీలో కాంగ్రెస్ 4 సార్లు ముస్లింలకు రిజర్వేషన్లు ఇవ్వడానికి ప్రయత్నించింది. సుప్రీంకోర్టులో కేసులు ఉండడం వల్ల ఇది సాధ్యపడలేదు. 2011లో దేశమంతా ముస్లిం రిజర్వేషన్ ఇవ్వడానికి కాంగ్రెస్ ప్రయత్నించింది. తమ ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం కాంగ్రెస్ వారు ఎస్సీ ఎస్టీ బీసీల హక్కులను తీసేసుకున్నారు. కాంగ్రెస్ రాజ్యాంగాన్ని లెక్క చేయదు. ఇది రాజ్యాంగ వ్యతిరేకమని తెలిసినా కాంగ్రెస్ ఇలా చేసింది అని మోదీ వ్యాఖ్యానించారు. सच्चाई ये है कि कांग्रेस और इंडिया अलायंस जब सत्ता में था तो ये लोग दलितों पिछड़ों के आरक्षण में सेंधमारी करके वोट बैंक पॉलिटिक्स के लिए उनकी खास जमात को अलग से आरक्षण देना चाहते थे, जबकि संविधान इसके बिल्कुल खिलाफ है। आरक्षण का जो हक बाबा साहब ने दलित पिछड़ों और आदिवासियों को दिया, कांग्रेस और इंडिया अलायंस वाले उसे मजहब के आधार पर मुसलमानों को देना चाहते थे। मैं कांग्रेस को पूछना चाहता हूं, क्या कांग्रेस ऐलान करेगी कि संविधान में दलितों पिछड़ों के आरक्षण को, आदिवासियों के आरक्षण को कम करके वो इसे मुसलमानों को नहीं बांटेंगे? जरा वह देश की जनता को वादा करो। कांग्रेसी जहां भी आए, आपको मोहल्ले में आ जाए, आपके घर में मिलने आ जाए, जरा खड़े रख करके पूछो, कर्नाटका आंध्र जैसे राज्यों में इन्होंने आरक्षण को मजहब के आधार पर बांटने का खेल क्यों शुरू किया था? 1960లలోనే అప్పటి మైసూర్ ప్రభుత్వం వేసిన నాగన్నగౌడ కమిటీ నివేదికల ప్రకారం ముస్లింలను బీసీలుగా గుర్తించింది. అయితే కేవలం ముస్లింలకు రిజర్వేషన్ అనే కాకుండా మొత్తం ఆ కమిటీ నివేదిక అమలుపై సుప్రీంకోర్టులో కేసు పడింది. ఆ తర్వాత 1977లో కర్ణాటకలోనే దేవరాజ్ ఆస్ ప్రభుత్వం ముస్లింలకు బీసీలో రిజర్వేషన్ ఇచ్చింది. అప్పట్లో దీనిపై కర్ణాటక హైకోర్టులో కేసు పడగా ఆ రిజర్వేషన్లను కర్ణాటక హైకోర్టు సమర్థించింది. కేంద్ర ఓబీసీ జాబితాలో కొన్ని ముస్లిం గ్రూపులు ఉన్నాయి. అలాగే రాష్ట్రంలోని వేర్వేరు చోట్ల కూడా ముస్లిం గ్రూపులు ఓబీసీలుగా ఉన్నారు. కేరళలో ముస్లింలందరికీ రిజర్వేషన్లున్నాయి. తమిళనాడులోని ముస్లిం జనాభాలో దాదాపు 90% మందికి రిజర్వేషన్లున్నాయి. బీహార్లో కూడా ముస్లిం రిజర్వేషన్లున్నాయి. కర్ణాటకలో బీసీ కోటాలో ముస్లింలకు 4% ఉపకోటా ఉంది. అయితే అనేక సందర్భాల్లో హైకోర్టులు ఇచ్చిన తీర్పుల్లో వెనుకబాటుతనం ఆధారంగా ఇచ్చే రిజర్వేషన్లలో ముస్లింలు ఉండవచ్చని, ముస్లింలకు మతపరంగా రిజర్వేషన్ ఇవ్వకపోయినా వెనుకబాటుతనం పరంగా అధ్యయనం చేసిన తర్వాత రిజర్వేషన్ ఇవ్వాలి అనుకుంటే దానికి ముస్లింగా ఉండడం అనర్హత కాబోదని తీర్పులు ఉన్నాయి. కర్ణాటక హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు కూడా సమర్థించింది. రాజ్యాంగంలోనే 16(4) ఆర్టికల్ కింద ముస్లింలకు రిజర్వేషన్లు ఇవ్వచ్చు. అయితే ఇది ఒక్కో రాష్ట్రంలో చూసుకుంటే ఒక్కోలా ఉంటుంది. मुझे बताओ कि यहां पर तेलंगाना विमोचन दिन मनाना चाहिए या नहीं मनाना चाहिए? जोर से बोलो, मनाना चाहिए या नहीं मनाना चाहिए?
ये टीआरएस और कांग्रेस पार्टी दोनों तेलंगाना विमोचन दिन इसलिए नहीं मनाते हैं कि वो मजलिस से डरते हैं। मैं आपको बताना चाहता हूं, भारतीय जनता पार्टी ने तय किया है कि 17 सितंबर को हम तेलंगाना विमोचन दिन मनाएंगे, हम मजलिस से नहीं डरते। और आज मैं तेलंगाना के लोगों को कहकर जाता हूं, भारतीय जनता पार्टी ने निर्णय किया है कि मुस्लिम रिजर्वेशन जो यहां पर टीआरएस और कांग्रेस ने किया है, हम उसको समाप्त कर एससी, एसटी और ओबीसी का रिजर्वेशन करने का काम। భారతదేశంలో ఎస్సీ ఎస్టీ ఈ రెండు జాబితాల్లోని కులాలకు రిజర్వేషన్ రాజ్యాంగపరమైన హక్కు. అది కూడా వారి జనాభా నిష్పత్తి ప్రకారం ఇవ్వాలి. అంటే ప్రతి జనాభా లెక్కల తర్వాత వారి జనాభా శాతం ప్రకారం రిజర్వేషన్ శాతం కూడా పెరుగుతుంది, తగ్గుతుంది. దీన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వము మార్చలేదు, కేంద్రము మార్చలేదు. ఆంధ్రప్రదేశ్లో 2004 తర్వాత ఇచ్చిన రిజర్వేషన్లు ఎవరి నుంచి తగ్గించకుండా అదనపు కోటా చేర్చడం ద్వారా ఇచ్చారు. ఎస్సీ ఎస్టీలే కాదు, బీసీల రిజర్వేషన్ కూడా తగ్గించలేదు. ఉన్న రిజర్వేషన్కి అదనంగా ముస్లింలకు కోటా ఇచ్చింది అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్ మాత్రమే కాకుండా ముస్లిం రిజర్వేషన్ ఉన్న అన్ని రాష్ట్రాల్లోనూ వారు బీసీ సబ్ కోటాలోనే ఉన్నారు తప్ప దేశంలో ఎక్కడా ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్, ముస్లిం రిజర్వేషన్లకు సంబంధం లేదు. అది రాజ్యాంగపరంగా సాధ్యం కాదు. ఏ కులానికైనా బీసీ రిజర్వేషన్ ఇవ్వాలంటే బీసీ కమిషన్ ఆ కులంపై అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలి. దానికి కూడా కొన్ని ప్రమాణాలున్నాయి. ఆ ప్రమాణాల ప్రకారం సామాజికంగా, ఆర్థికంగా ఒక కులం వెనుకబడి ఉన్నట్టు నిరూపణ అయితే వారు రిజర్వేషన్లకు అర్హులే. ఇది ముస్లింలకు కూడా వర్తిస్తుంది. కానీ ఏపీ బీసీ కమిషన్ సంప్రదించకుండానే అప్పటి ప్రభుత్వం ముస్లిం రిజర్వేషన్లు ఇచ్చింది. అప్పటి చట్టాల ప్రకారం మొత్తం రిజర్వేషన్లు 50% దాటకూడదు. కానీ ఏపీలో అప్పటికే 46% రిజర్వేషన్లుండగా ముస్లింలకు 5% కోటా ఇవ్వడంతో మొత్తంగా 51 అవుతుంది. కాబట్టి ఈ రెండు కారణాలతో ఏపీ హైకోర్టు ముస్లిం రిజర్వేషన్లను కొట్టేసింది. ఇది 2004లో జరిగింది. ఇది కాక బీసీ రిజర్వేషన్లో కీలకమైన క్రీమీ లేయర్ పెట్టకపోవడం కూడా ఒక కారణం. రెండు 2004లో సరైన ప్రక్రియ పాటించకుండానే రిజర్వేషన్ ఇచ్చింది. జూలైలో రిజర్వేషన్ ఇస్తే సెప్టెంబర్లో కోర్టు కొట్టేసింది. దీంతో 2005లో బీసీ కమిషన్ సంప్రదించి వారి అనుమతితో మళ్లీ 5% ముస్లిం రిజర్వేషన్లు ఇచ్చింది ఏపీ ప్రభుత్వం. అందుకోసం ముందుగా ఆర్డినెన్స్, తర్వాత ఒక చట్టం కూడా చేశారు. రాజ్యాంగాన్ని పూర్తిగా అవహేళన చేసే విధంగా వ్యవహారం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ ప్రజానీకం ఆలోచన చేయాలి. కాంగ్రెస్ రాజ్యాంగం కావాలా, అంబేద్కర్ రాజ్యాంగాన్ని అనుసరించి నరేంద్ర మోడీ గారు చేస్తున్నటువంటి పాలన కావాలా? ఈ రోజు ప్రజలందరూ కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. అసలు కాంగ్రెస్ పార్టీకి సామాజిక స్పృహ లేదు, సామాజిక న్యాయం చేయాలనేటువంటి ఆలోచన లేదు. గత శాసనసభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే బీసీ ముఖ్యమంత్రి చేశామని ప్రకటించిన విషయాన్ని మనం చేస్తున్నాం. 117 స్థానాలుంటే గత శాసనసభ ఎన్నికల్లో 22 సీట్లకు మించి బీసీలకు ఇవ్వలేదు. ఈరోజు 17 పార్లమెంట్ సీట్లలో ఎంతమందికి బీసీలకు టికెట్ ఇచ్చాడో ముఖ్యమంత్రి గారు పత్రికా విలేకరులకు చెప్పాలి, బహిరంగ సభలో చెప్పాలి. మీరా బీసీల గురించి మాట్లాడేదని మనం చేస్తున్నాం. ఇదే హైదరాబాద్ నగరంలో జీహెచ్ఎంసీ కార్పొరేషన్ లో మీ పార్టీ పుణ్యమాని, మీ స్నేహితులైనటువంటి బీఆర్ఎస్ పుణ్యమాని 50 సీట్లు బీసీలకు కేటాయిస్తే అందులో 32 సీట్లు బీసీలకు రిజర్వ్ చేసినటువంటి సీట్లలో నాన్ బీసీలు గెలిస్తే సిగ్గు లేకుండా ఈ రెండు పార్టీలు సామాజిక విషయాలపైన మాట్లాడుతూ ఉన్నారు. ఇంతకంటే బీసీలకు అన్యాయం ఏముంటుందో ఈరోజు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. 150 సీట్స్ హైదరాబాద్లో జీహెచ్ఎంసీ పరిధిలో ఉంటే
33% 50 సీట్లు బీసీలకు రిజర్వ్ చేస్తే ఆ రిజర్వ్ సీట్లలో 32 సీట్లు నాన్ బీసీలు గెలిచారంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు జరుగుతున్నటువంటి ఘోరమైనటువంటి అన్యాయం, అవమానం, వెన్నుపోటు ఇంతకంటే వేరే లేదని ఈ సందర్భంగా మనయేస్తున్నాను. తర్వాత ఏపీ ప్రభుత్వం పిఎస్ కృష్ణన్ కమిషన్ వేసింది. ఆ కమిషన్ ముస్లింల మరో ఉపకోట చేర్చింది. బీసీఈ అనే క్లాస్ చేర్చి ఆ క్లాస్ కింద ముస్లింలకు 4% అదనపు రిజర్వేషన్, అంటే అప్పటికే ఉన్న బీసీ రిజర్వేషన్ తగ్గించకుండా అదనంగా ఈ రిజర్వేషన్ ఇచ్చింది ఏపీ ప్రభుత్వం. అలాగే మొత్తం రిజర్వేషన్లు 50% దాటకుండా ముందుగా అనుకున్నట్లు 5% కాకుండా 4% ముస్లింలకు రిజర్వేషన్ ఇచ్చింది అప్పటి ఏపీ కాంగ్రెస్ ప్రభుత్వం. అలాగే మొత్తం ముస్లింలను కాకుండా 14 వెనుకబడిన ముస్లిం గ్రూపులకు ఈ రిజర్వేషన్ అమలు చేసింది. దీనిపై కొందరు కోర్టుకు వెళ్లారు, కానీ ఏపీ హైకోర్టు ఆ రిజర్వేషన్ సమర్థించింది. దీంతో పిటిషన్దారులు సుప్రీంకోర్టుకు వెళ్లారు. నరేంద్ర మోడీ నిన్న జహీరాబాద్లో ఆయన ప్రాణం ఉన్నంత వరకు రిజర్వేషన్లు, ఎస్సీ ఎస్టీ ఓబీసీల రిజర్వేషన్లు ముస్లింల కోసం తగ్గనిచ్చే ప్రసక్తే లేదు, చెయ్యనియనని చెప్పేసిండు. మళ్ళీ చెప్పలేదంటాడు ఈయనకు హిందీ రాదా? నేను కేంద్ర ప్రభుత్వం నుంచి రెస్పాన్సిబుల్ మంత్రులతోటి మాట్లాడి చెప్తున్నా. నేను ముసల్మాన్ भी सोचो भाई, तुम्हारे को रिजर्वेशन बीजेपी लाया, सोच रहना, नियत रहना. सुप्रीम कोर्ट बोला रिलीजियस तौर पर रिजर्वेशन नहीं दे सकते देश में, तो इकोनॉमिकल तौर पे दे दिया नरेंद्र मोदी आपको. हिंदुओं से छीन के क्यों देना है भाई आपको? तुम्हारे को दिए ना, नरेंद्र मोदी दिए ना, रेड्डीज को दिए, ब्राह्मण्स को दिए, आर्य वैश्य को दिए, नॉर्थ इंडिया में ठाकुर को दिए, सब अपर कास्ट गरीबों को दिए. और जिस किसको भी रिजर्वेशन नहीं है उनको भी इसमें एलिजिबिलिटी है, जिसमें मुसलमान भी आता है. दिमाग से सोचो. అయితే రిజర్వేషన్ అమలుపై కోర్టు ఎలాంటి స్టే ఇవ్వలేదు. కేసుపై విచారణ జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ ముస్లిం రిజర్వేషన్ కేసు ఇంకా సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉంది. మధ్యలో ఒకసారి విచారణకు వచ్చినప్పటికీ ఈడబ్ల్యూఎస్ తీర్పు తర్వాత ఈ కేసు విచారణ చేయాలని సుప్రీం భావించింది. ఈడబ్ల్యూఎస్ తీర్పు సంగతి తేలింది, కానీ ఈ కేసు ఇంకా సుప్రీంలోనే ఉంది. ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఈ రిజర్వేషన్లు అమలవుతున్నాయి. ముస్లిం రిజర్వేషన్ అంశం 2023 కర్ణాటక శాసనసభ ఎన్నికల ముందు పెద్ద రచ్చ అయింది. అప్పటికే కర్ణాటకలో ఉన్న 4% ముస్లిం రిజర్వేషన్లను అప్పటి బీజేపీ ప్రభుత్వం తొలగించింది. అంతేకాదు ఆ 4%ని రెండుగా విడగొట్టి 2% లింగాయతులకు, 2% ఒక్కలిగలకు పంచింది. తాము అధికారంలోకి వస్తే ముస్లింలకు తిరిగి రిజర్వేషన్ ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. దానికి తగ్గట్టే 2024 ఏప్రిల్లో ముస్లింలందరినీ బీసీలుగా గుర్తిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇప్పుడు దీనిపై వివాదం నడుస్తోంది. జాతీయ బీసీ కమిషన్ ఈ నిర్ణయాన్ని తప్పుపట్టింది. ఈ దేశ ప్రధానమంత్రి గారిని, ఈ దేశ కేంద్ర హోంశాఖ మంత్రి గారిని మీరు పదే పదే తెలంగాణ రాష్ట్రానికి వస్తున్నారు కదా, మీ పార్టీ విధానాన్ని వివరించకుండా, మీ పార్టీ యొక్క ఆలోచన, గతంలో మీ మంత్రులు, గతంలో మీ పార్టీ నాయకులు చేసిన వ్యాఖ్యలను పరిగణలోకి తీసుకోకుండా రాజ్యాంగంను మార్చడానికి తీసుకోవాల్సిన చర్యలను, సూచనలను జస్టిస్ వెంకటాచలయ్య కమిషన్ అపాయింట్ చేసి వారితో పాటు 10 మంది రాజ్యాంగ నిపుణులను అందులో చేర్చి 2002లో వారు ఇచ్చిన సూచనలు మీరు దాచిపెట్టుకొని నేను ఇంత విస్పష్టంగా, నిర్దిష్టంగా ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి ఎస్సీ ఎస్టీ ఓబీసీ రిజర్వేషన్లు ఇచ్చిన పార్టీగా, ఆ పార్టీ ముఖ్యమంత్రిగా మీ మీద ఆధారాలతో కూడుకున్న ఆరోపణలు నేను చేస్తున్నప్పుడు ప్రభుత్వం వివరణ ఇచ్చుకోవడం కానీ, ప్రభుత్వం ఒకవేళ వాళ్ళు చేయాలనుకుంటున్న చర్యల వల్ల సమాజానికి నష్టం జరుగుతుంది అనుకుంటే సవరించుకోవడం కానీ చేయకుండా ఈ గెజెట్ నోటిఫికేషనే ప్రధానమైన ఆధారం. మీ రాజ్యాంగాన్ని మార్చాలనుకుంటున్నారు. ఈ రాజ్యాంగం మార్చడానికి దీని తర్వాత జస్టిస్ వెంకటాచలయ్య కమిషన్ చైర్మన్గా వారితో పాటు 10 మంది సభ్యులు, మన ప్రాంతానికి సంబంధించిన నాకు తెలిసి జస్టిస్ జీవన్ రెడ్డి గారు కూడా ఇందులో సభ్యులు, వీరే గారు ప్రతిభా భారతి గారు తండ్రి. 2014 తర్వాత నీ మంత్రివర్గంలో ఉన్న వాళ్ళ నుంచి మొదలు పెడితే స్పీకర్ గారు కూడా రిజర్వేషన్లు వద్దు అని మాట్లాడినరు. దీని మీద నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు, దేశ ప్రజలకు జేపీ నడ్డా గారు ఏం చెప్తారు?
అందుకే ఈరోజు ఈ దేశ ప్రజలకు ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఈసారి మీరు భారతీయ జనతా పార్టీ చేసే ప్రతి ఓటు మీ ఎస్సీ ఎస్టీ బీసీ ఓబీసీ రిజర్వేషన్ల రద్దుకు ఉపయోగపడతాయి. మీరు రిజర్వేషన్లను రద్దు చేసుకోవాలి. రాజ్యాంగంలో సమూలమైన మార్పులు జరిగి ప్రాథమిక స్వేచ్ఛకు భంగం కలగాలనుకుంటే భారతీయ జనతా పార్టీకి మీరు ఓటు వేయండి. సచార్ కమిటీ అమలును నిరంతరం ఫాలోఅప్ చేస్తూ వస్తోంది. అయితే ఆ పార్టీ జాతీయ స్థాయిలో దేశమంతా ముస్లిం రిజర్వేషన్లు ఇస్తామని హామీలు ఇచ్చింది, కానీ అమలు చేయలేదు. 2009 నాటి కాంగ్రెస్ మేనిఫెస్టోలో ముస్లిం రిజర్వేషన్ల గురించి హామీ ఇచ్చింది. 2011లో దేశవ్యాప్తంగా ముస్లింలకు 6% రిజర్వేషన్లు ఓబీసీ కింద ఇవ్వాలనుకుంది. తర్వాత దాన్ని 4.5%కి తగ్గించారు, కానీ అమలు చేయలేదు. ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.